హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సరదాగా అట్లా బయటకు వెళ్దామని మా వారు నేను ఎక్కామంట. బయటకంటే ఏం లేదు, నాకు అప్పుడప్పుడు మూడు చేంజ్ కోసం నేను గార్డెన్కి వెళ్తూ ఉంటాను. నాకు గులాబీ మొక్కలు లేవు ఇంట్లో. మొన్న సమ్మర్లో తర్వాత వెంటనే ఇంట్లో వర్క్ లోడ్ ఎక్కువగా ఉండిన దాని మీద నేను గులాబీ మొక్కలు తీసుకురాలేదనమాట. దానికోసం నర్సరీకి వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మా పొన్నూరులో ఓన్లీ ఒక నర్సరీ ఉంది. ఆ నర్సరీకి ఇప్పుడు వెళ్తాను. ఇది మా ఊర్లో పుట్ట అనమాట. పుట్ట అని చెప్పాను కదా, అది. ఇదేనండి గార్డెను. చాలా చిన్న గార్డెన్ అనమాట. కానీ మొక్కలన్నీ ఉంటాయి. మనం ఏమన్నా అడిగినా కూడా ఆర్డర్ ఇస్తే తీసుకొస్తారు. నాకైతే నేను గులాబీ మొక్కల కోసమని వచ్చాను. అయితే గులాబీ మొక్కలు ఎక్కువ లేవు, చామంతులు అయితే చాలా ఉన్నాయి. అయితే మొక్క అంత నర్సరీ అంతా చూస్తాను, నాకు అలవాటు. అట్లాగా వచ్చిన తర్వాత నర్సరీ మొత్తం చూసేస్తాను. ఒక అరగంట సేపు టైం మొత్తం స్పెండ్ చేస్తాను అనమాట. ఈ మట్టి అంతాను మొక్కల్లో వాడతారండి ఇదంతా. పర్వాలేదు, ఏంటి చెప్పండి. సిటీ వైట్ దీని పేరు. మొక్కండి ఇది సిటీ వైట్. సిటీ వైట్ ప్లాంట్ అండి. ఫ్లవర్స్ అయితే స్మెల్ వస్తుంది. లీవ్సేనా? స్మెల్ వస్తుందండి. స్మెల్ వచ్చింది. లీవ్స్ స్మెల్ అయితే సూపర్గా ఉంది. ఒకసారి అటు తిప్పి కుండీలో వస్తుందండి ఇది. పెద్ద కుండీ వేసుకోవాలి. ఈ సెక్షన్ మొత్తం కూడా ఇండోర్ అండి. ఇండోర్ ప్లాంట్స్ చాలా ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్నాయి. ఈ బోన్సాయి ట్రే ఒకటి తీసుకున్నానండి. ఒక ఉసిరి మొక్క, స్పైడర్ ప్లాంట్ తీసుకున్నాను. మన దగ్గర ఏటి లేవు. గులాబీ మొక్కలు అయితే లేవంట, అందుకని ఇంకా వాటి వరకు తీసుకున్నాను. ఇది ఒక మందారం మొక్క తెచ్చామండి, లక్ష్మీ మందారం మొక్క అనమాట ఇది. అట్లాగే ఇది ఒక క్యాక్టస్ మొక్క ఒకటి తీసుకొచ్చాను. ఇది ఇంతకుముందు మొక్క చూపించాను కదా మా దొడ్లో, ఇది ఇంకా వేరే కలర్ అనమాట. అట్లాగే చిన్న ఉసిరి చెట్టు తీసుకొచ్చానండి. ఇంకోటి స్పైడర్ ప్లాంట్. ఈ స్పైడర్ ప్లాంట్ అనేది ఇక్కడ దాకా తీసుకొచ్చానండి. ఇంట్లో అది ఎందుకనో మొత్తానికి చనిపోయిందనమాట. టైర్లో పెడతానికి తీసుకొచ్చాను. అది తర్వాత పెడతాను నేను. ప్రస్తుతానికి పైన ఉసిరి చెట్టు పెడదామని అనుకుంటున్నాను. ఇది ఉసిరికాయ మొక్క. ఈ ఉసిరికాయ మొక్క నేను దాదాపు 2 సార్లు పెంచానండి. నేను ఒకసారి రోడ్డు బయట పెడితే రోడ్డు అడ్డం వచ్చిందండి. కొట్టేసామన్నమాట. కాయలు కూడా వచ్చినాయి. అట్లాగే ఒక ఫ్లాట్లో పెట్టాను. ఆ ఫ్లాట్ ఎందుకో సేల్ చేసేసి వచ్చింది. ఎలిఫెంట్ ఇయర్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చినాయో. చిన్న చిన్న మొక్కలు, చిన్నగా ఆకులు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఉసిరి చెక్క ఎక్కడ పెడతానో సస్పెన్స్ మీకు చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, పైకి ఎక్కిద్దామా? ఓకే ఫ్రెండ్స్, సార్ గారు మొక్క పెడతానికి వచ్చేసారు. చాలా ఫాస్ట్గా ఉన్నారు సార్ గారు. సరే, ఇక మనం మట్టిలో పెట్టడం ఎందుకు, అలా కెమెరా మూమెంట్ అయిపోతే సరిపోతుంది కదా. డ్యాన్స్లు వేస్తున్నారు చూడండి. మొక్క అయితే ఇందుకు పెట్టాము.
పాట చూపించలేదు కదా. వాషింగ్ మిషన్ అనేది మొన్న ఈ మధ్య పాడైపోయింది. సార్ గారు ఏమో బయట ఉల్లిపాయలు వాళ్ళకి వేసేస్తారంటే, సో నో 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 వేయడానికి ఏం లేదు, అసలు మనం బయట ఇస్తే నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను, ఏదన్నా తక్కువ రేటుకి వస్తే దీనిలో ఖచ్చితంగా ఉసిరికాయ మొక్క పెట్టాల్సిందే అని చెప్పేసి నేను సార్ గారి చేత ఆపించి మన గార్డెన్కి వెళ్ళి ఉసిరికాయ మొక్క తీసుకొచ్చి అయ్యో దీనిలో మొత్తం కంపోస్ట్ అంతా వేసేసాం అనమాట. అయితే మూత తీయలేదు, మూత తీయడానికి స్క్రూలు కావాలి, అవి తర్వాత నిదానంగా తీద్దాంలే, ముందు మొక్క తీసుకొచ్చాము, 4 రోజులు అయిపోతుంది, ఈరోజు పెట్టేసేద్దామని చెప్పాను. సార్ గారు పెడతా ఉన్నారు. ఇంకా మన చేతికి మట్టి అంటవరం ఎందుకు, క్లీన్గా కబుర్లు చెప్తే సరిపోతుంది, ఆయనే చేసేసుకుంటారు. ఎలా చేస్తున్నారు సార్ చెప్పండి. ఉసిరికాయ మొక్క పెట్టడం వాషింగ్ మిషన్ సరే, మీరు మొక్క 1000 రూపాయలు వస్తాయి, కానీ కుండీలాగా తయారు చేసేసారు. ఉసిరికాయలు ఎన్ని వస్తాయండి? ఉసిరికాయ తెస్తే ఉసిరికాయ పప్పు పెట్టుకోవచ్చా? ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయ ఆవకాయ వేసుకోవచ్చా? ఉసిరికాయ తొక్కు పచ్చడి, ఇన్స్టెంట్ పచ్చడి చేసుకోవచ్చా? ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారు? వీళ్ళకి ఏమీ తెలియదు. అదిగో తీస్తున్నారు మొక్క, పెట్టండి సరిగ్గా. అదే పెట్టేసేయండి, నేను మట్టి అంటకుండా ఉంటుంది, నేను స్టైల్గా కబుర్లు చెప్తుంటే మీరేంటి కెమెరా పట్టుకొని సార్ గారు పెడుతున్నారు. పెట్టేయండి. సార్ గారికి మొక్కలు పెట్టేటప్పుడు డబ్బులు కౌంట్ చేస్తారండి. 1000 రూపాయలు, మొక్క 100 రూపాయలు అంటారు. స్టార్ ఫ్రూట్స్ 2 మొక్కలు పెట్టానండి, అసలు ఎన్ని కాయలు కాసింది అనుకుంటున్నారు? నాకు ఒక 10 రూపాయలు కాయ 10 రూపాయలు అమ్ముతున్నారంట, కనీసం కాయకు వచ్చి రూపాయి కూడా ఇవ్వలేదండి, అట్లా ఇచ్చిన 10,000 వచ్చాయి. నో సౌండ్స్. కంప్లీట్ అయిపోయిందా? ఓకే, పెట్టేశారండి. అయితే ఇది కరెక్ట్ పాయింట్లో పెట్టేసేసేయండి. ఇది ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ వాల్పూల్. అయిపోయింది, చాలా అయింది, దాదాపు 15 సంవత్సరాలు అయిందనమాట. ఆడ తిప్పుతా అలా వెళ్తే ఉంచేసారా? అలాగే ఉంచండిలే, మళ్ళీ వేదురులే మొక్క, మట్టి వేద్దాంలే తర్వాత. వేస్తున్నావా? ఇప్పుడే వేస్తున్నావా? వేసేసి. ఇదిగోండి ఫైనల్గా నేనైతే నా ఉసిరి మొక్క పెట్టేసుకున్నాను నా వాషింగ్ మిషన్లో. సరిపోయిద్దిలే, మళ్ళీ తర్వాత వేద్దాంలే. ఇప్పుడు మొత్తం ఏళ్ళు పాకున్నాక తర్వాత కొంచెం ఒక 10 days తర్వాత వేద్దాం. వేపాకులు తీసుకొచ్చి కంపోస్ట్ చేస్తాను, దాంతో వేద్దాము. ఓకే, మొక్క పెట్టిన తర్వాత మనం ఇలా టచ్ ఇవ్వాలండి. దానికి టచ్ ఇస్తే మనకి అర్థమవుతుంది అనమాట మనం మన చెట్టు ఇది మనకి కనెక్ట్ అయిపోతుందండి. చెట్లు అనేవి మాట్లాడవు కానీ వాటికి అన్నీ ఉంటాయంట, అన్నీ తెలుస్తాయంట. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో వాటర్ పోస్తున్నాను నేను. అట్లా వాటర్ పోసి అలా టచ్ చేస్తే మొక్కలన్నిటినీ కూడాను వాటికి అర్థమవుతుందండి. మీరు కూడా అట్లాగే మొక్కలు పెంచండి ఫ్రెండ్స్.